అమెరికాకు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన పాలకవర్గంలో కుటుంబ సభ్యులు బంధువర్గానికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు వియ్యంకులకు కీలక బాధ్యతలు కేటాయించిన ఆయన ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కాబోయే కోడలికి కూడా పదవి కల్పించారు. కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు కాబోయే భార్య కింబర్లీ గిల్ఫోయిన్ను గ్రీస్కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కింబర్లీ గిల్ఫోయిల్ కొన్నేళ్లుగా తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. గ్రీస్తో రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో ఆమె బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ఆకాంక్షిస్తున్నానన్నారు. న్యాయ వ్యవస్థ, మీడియా, రాజకీయాల్లో ఉన్న అనుభవం ఆమె పనితీరును మరింత అద్భుతంగా మారుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కింబర్లీతో ఆయన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల వేళ ట్రంప్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇదివరకే వానెసాను వివాహం చేసుకుని కొన్నేళ్ల తర్వాత విడిపోయారు. వీరిద్దరికీ 5 సంతానం ఉన్నారు.